నానా ఉమ్. ఇవాళ నీకు ఒక దోమ గురించి చెప్పాలి. ఏ దోమ? నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. చెప్పు. నేను చెప్పాలంటే నువ్వు ఫోన్ పక్కన పెట్టి చూడాలి. నన్ను కాదు, చెప్పు మైక్ పట్టుకో. చెప్పు. ఇక్కడ దోమ ఉంది, దాన్ని చాయ్ తాగాలనిపించింది, సో చాయ్ తాగేసింది. దోమ ఎక్కడైనా రక్తం తాగుతుంది, చాయ్ తాగుతుంది. ఇంతకే చాయ్ ఇస్తావు సార్? కాదు, నేను చేసి ఇచ్చా. దానికంటే అది రక్తం తాగడం బెటర్. అంటే నేను బాగా చేయనా? లేదు బాగా చేస్తావు. ఇప్పుడు స్టోరీ చెప్పాలంత ఎందుకు? టీ తాగుతావంటరా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఏంటి తాగుతావా? సో చాయ్ తాగాలనిపించి చాయ్ తాగేసింది. మళ్ళీ దానికి ఆకలి వేసింది, సో వెళ్ళి బిర్యానీ తినింది. ఇప్పుడు చాయ్ బిర్యానీ అంతా తినేసేసరికి ఫుల్ హెవీ అయిపోయింది, సో బయటకు వెళ్ళిపోయింది. మరి అంత తింటే ఖచ్చితంగా ఆకే పోయింటది బయటికి. అదే డ్రు డ్రు. ఇదేం కర్మరా దేవుడా. కాదు, వాకింగ్ కి పోయింది. రెక్కలు ఉంది ఎందుకే దానికి? హెవీ అయిపోయింది, ఎదర్ లేక వాకింగ్ కి పోయింది. ఫుల్ వర్షం వచ్చింది, సో మళ్ళీ దోమ ఇక్కడికే వచ్చేసింది. ఫుల్ వర్షం పడి తడిచిపోయింది కదా, సో రాగానే ఫుల్ చలేసి బ్లాంకెట్ కప్పుకొని పడుకుంది ఇక్కడే. మళ్ళీ ఫుల్ వేడి అయిపోయింది దానికి. పెద్ద దోమే ఇది. ఓకే విను, రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. వేడి చేసింది కదా ఫుల్ గా, సో నేను ఇప్పుడు బ్లాంకెట్ తీసేస్తున్నా. నా బ్లాంకెట్ పట్టుకుని ఉన్న అమ్మాయికి ఇప్పుడు ఆ దోమ ఏం చేస్తుంది? ఏం చెప్పాలి? నిద్రపోతూ ఉంటాయి చల్లగా. అదే ఎక్కడ నిద్రపోతుంది చెప్పు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఎట్లా కనిపిస్తుంది అసలు ఆ దోమ ఎక్కడ ఉందని? పక్క దోమ లేదు కదా? దోమ లేదు. పక్క నా చేతిలో అయితే లేదు. లేదు. మళ్ళీ నా చేతిలో దోమ లేనప్పుడు నువ్వు నా బ్లాంకెట్ ఎందుకు పట్టుకున్నావు? వేసుకొని నువ్వే కప్పుకొని బ్లాంకెట్. అదే స్టోరీ. దోమ గురించి చెప్పాను. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. గైస్, ఈ మస్కిటో స్టోరీ మీకు నచ్చినట్టయితే మస్కిటో అని కమెంట్ చేయండి. నేను మీకు చాయ్ పంపిస్తా, నేనే చేసి పంపిస్తా మంచిగా. ప్లీజ్ నన్ను వదిలేసి. చాయ్ కంటే దోమ స్టోరీనే బెటర్. నమ్మకం